ఈవోని అమలు చేయండి. 20% ఆక్యుపేషన్ రూ. 100 టికెట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి మా రిక్వెస్ట్. మా బాధను అర్థం చేసుకోండి, మా కష్టాన్ని అర్థం చేసుకోండి. కార్మికుడి బాధ అవ్వచ్చు, మా బాధ అవ్వచ్చు. చిన్న సినిమా నిర్మాత కార్మికుడు లాంటి వాడే కనుక దయచేసి సినిమా ఫ్యాషన్ అండి. ఈ సినిమా అనేది ఒక పిచ్చి అండి. కంపల్సరీ తీయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ సినిమాని మా బాధను అర్థం చేసుకొని మీరు పెద్దవాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తే మీరందరూ గేట్లు తెరిచి మీరు మెమోరాండం ఇస్తున్నారు, కరెక్టే సార్. వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? రేట్లు వస్తున్నాయి, వాళ్ళు అడుగుతుంది రేట్లు ఇచ్చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు ఇచ్చాం సార్. డబ్బింగ్ సినిమాలకు రేట్లు ఇచ్చామంటే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా సార్? ఈరోజు దయచేసి మీరు అన్నీ కూడా ఒక్కసారి చూసి మా బాధను అర్థం చేసుకోండి. చిన్న సినిమాని బతికించండి, చిన్న సినిమాని నిలబడియండి, చిన్న సినిమాని చంపకుండా 5వ షో 2:30 షో మా మెస్టర్న్ షూట్ మాకు జీవో పాస్ చేయండి. ఎందుకంటే మీరు సినిమా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, మీరు సినిమా వాళ్ళు దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారికి సినిమా విషయాలు అన్నీ తెలుసు, లోకేష్ గారికి తెలుసు, బాలకృష్ణ గారికి తెలుసు. దయచేసి మా కష్టాన్ని అర్థం చేసుకోండి. మేము త్వరలోనే చిన్న నిర్మాతలు అందరం మీ దగ్గరికి వస్తాం. మా బాధను మీ చిరంజీవి గారికి చెప్పి చిరంజీవి గారి ద్వారా మీ దగ్గరికి వస్తాం. మా కష్టాన్ని చెప్పుకుంటాం, మా బాధను చెప్పుకుంటాం. మా బాధను వినండి ప్లీజ్. ఎందుకంటే అక్కడ కూడా ఫెడరేషన్లు ఉన్నాయి, అక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. వాళ్ళు కూడా కార్మికులను కాపాడాలి. కార్మికులు కాపాడాలంటే ముందు స్టూడియో కట్టాలి. కార్మికులు కాపాడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. కార్మికులు కాపాడాలంటే డబ్బింగ్ థియేటర్లు కావాలి. కార్మికులు కాపాడాలంటే అక్కడ నిర్మాతలు రావాలి. ఇవన్నీ మనం 1.5 year అవుతుందండి. గత 5 సంవత్సరాలు అలా పాడైపోయింది. ఫస్ట్ 2014-19 దాకా. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ నాశనం చేసేసారు. మనం 1.5 year అవుతుందండి. అందుకే నేను దయచేసి మీకు చెప్తున్నాను సార్. రిక్వెస్ట్ ఏంటంటే సార్, విశాఖపట్నంలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, రాజమండ్రిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, అమరావతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి, గవర్నమెంట్గా స్టూడియో కట్టండి. అలాగే మీకు తిరుపతిలో గవర్నమెంట్ స్టూడియో కట్టండి. ఎవరో కడతారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి సార్. గవర్నమెంటే స్టూడియోలు కట్టండి, గవర్నమెంటే డబ్బింగ్ థియేటర్లు కట్టండి, ఇండస్ట్రీ డెవలప్ చేయండి, టూరిజంకి లింకు కలపండి, టూరిజంకి లింకు కలపండి. రేపు రాబోయే తరం అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు ఇండస్ట్రీలోకి అందరూ వస్తున్నారు. ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతానికి చూసుకోవాలి. అలాగే తెలంగాణ ఎంత డెవలప్ అవుతుందో ఆంధ్రప్రదేశ్ కూడా మనం పోటీగా డెవలప్ అవ్వాలి. 68% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే 32% ఇన్కమ్ తెలంగాణ నుంచి వస్తుంది. కనుక మనకి ఇన్కమ్ వస్తుంది 68%. కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలపింగ్ లేదు, స్టూడియోలు లేవు, ఏమీ లేవు. 1.5 year అవుతుంది. రండి రండి అంటే రారండి అంటే రారండి. సెటిల్ అయిపోయారు ఇక్కడ తెలంగాణలో. కనుక దయచేసి మనం అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది సార్. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలలోపు ఇవన్నీ కట్టి ఇండస్ట్రీ డెవలప్ చేసి నాకు కొంత షూటింగ్ అక్కడ స్టూడియోలు కానీ చిన్న సినిమా సమస్యలు కానీ మీకు అన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. మీకు అందుకనే సార్ మీరు సినిమా వాళ్ళు మీకు వివరించడం జరిగింది. మీకు అందుకనే సార్ మీరు సినిమా వాళ్ళే. రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. మేము చెప్పిన కష్టాలని, బాధని మీరు అర్థం చేసుకోండి. ఈ పెద్దవాళ్ళు కొంతమంది మిస్గైడ్ చేస్తున్నారు. ఈ మిస్గైడ్ చేసిన వాళ్ళని కంపల్సరీ పేర్లు చెప్పి ఇసుకెక్కిపోయాను. పేర్లు చెప్పను. మీకు తెలుసు ఆ 4 ఆ 5 అని చెప్పి అయిపోయింది. ఆ 4లో నేను లేనంటారు, మళ్ళీ తెలంగాణ వాళ్ళే శాసిస్తారు. ఆ 5లో నేను లేనంటారు, వాళ్ళే శాసిస్తారు. ఇది నిజమా కాదో ఎంక్వైరీ చేయండి. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. నేను తప్పు చెబితే నన్ను అడగండి. నేను అందుకే అడుగుతున్నాను. మా గోడిని, మా బాధని, మా కష్టాన్ని చిరంజీవి గారికి చెప్పుకున్నాం. మేము ఏది వచ్చినా చిరంజీవి గారి ద్వారానే వస్తాం. ఆయన నన్ను తిట్టినా ఏం చేసినా మా చిన్న సినిమా నిర్మాతల కోసం 100% ఆయన త్రూవే వస్తాం. ఆయన త్రూనే మాట్లాడతాం, ఆయన త్రూనే గవర్నమెంట్ని కలుస్తాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన త్రూనే మేము సాధించుకుంటాం. ఇది సాధించేదాకా వదిలేది లేదు. 5వ షో అనేది కంపల్సరీ రావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 20% ఆక్యుపేషన్ అనేది మాకు మల్టీప్లెక్స్లో ₹100 టికెట్ రావాల్సిందే. ఇది చిరంజీవి గారికి మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా దాన్ని సానుకూలంగా కంపల్సరీ టైం చూసి చెప్తానన్నారు. కార్మికుల తరపు నుంచి అందరికీ కూడా చిరంజీవి గారు చేసిన ఆయన ఎప్పుడైతే పోయిన ఆదివారం ఏదైతే